देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవ సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలను మరొకసారి పునశ్చరణ చేసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సామాన్య కార్యకర్త నుంచి పార్టీ దేశ అధ్యక్షుల దాకా అందరూ కూడా పేద వర్గాలతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతోటి మమేకమై సహపంక్తి భోజనాలు చేయాలి అని చెప్పి ఒక ఆదేశం రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పార్టీ ఆఫీసులో డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నేను, జిఎంఆర్ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే గారు, నగర మేయర్, డిప్యూటీ మేయర్, ముడా చైర్మన్ గారు, మిగతా మొత్తం నాయకులందరం కూడా కూర్చొని ఈరోజు సహపంక్తి భోజనం చేశాం. దీని ఉద్దేశము సమాజంలో అసమానతలు పోవాలి, ఆర్థిక అసమానతలు లేకుండా అందరికీ కూడా విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు అందాలి అన్న ఆలోచన అంబేద్కర్ గారు చేశారు. దాని కొనసాగింపుగా అనేక చర్యలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే మన్రేగా అని చెప్పి గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలకు సంవత్సరంలో 100 రోజులు పని దినాలు కల్పించాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం మన ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తాం. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నం చేస్తాం. అందుకోసమే పోయినసారి ఎలక్షన్స్లో ఆ కాన్స్టిట్యూషన్ను తీసుకొని మేము ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజలు మాకు బ్రహ్మాండంగా తీర్పిచ్చిండ్రు. 300 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీని 243 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే వారు గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ కూడా ప్రజల భావోద్వేగాలతోటి ఆడుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు 4 రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. ఒక ఫేజ్ అయిపోయింది, ఇంకో ఫేజ్ ఎలక్షన్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఆపరేషన్లో ఉంది. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ అవన్నీ ఉన్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. అయినా సరే ఒక ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్కు మధ్య విరామంలో ఈరోజు పార్లమెంట్ను సమావేశపరిచి ఆదరాబాదరగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ ఎక్సైజ్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించడం అనేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. అంత పెద్ద నిర్ణయం, భారతదేశ స్వరూపాన్ని మార్చే నిర్ణయం. భారతదేశంలో ఈరోజు మాకు మా హక్కు కావాలి, రాజ్యాధికారం కావాలి అని ఆక్రోశిస్తున్న గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తాం. అందుకే మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల బాధలు అర్థమయ్యే విధంగా, వారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపే విధంగా ఈరోజు మొత్తం భారతదేశంలో సహపంక్తి భోజనాలు మా కార్యకర్తలందరూ కూడా కలిసి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అంబేద్కర్ గారి ఆశయాలను, వారి ఆచరణను ప్రజల్లోకి మళ్ళొకసారి తీసుకుపోవాలి. అలాగే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్, వాళ్ళకు విషయాలు చెప్పి ప్రజలను సమీకరించి ఈ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినట్టే కేంద్రంలో కూడా ఏర్పాటు చేసుకుంటే తప్ప దేశానికి, రాజ్యాంగానికి, బడుగు బలైన వర్గాలకు రక్షణ లేదన్న విషయాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. మొత్తం మా కార్యకర్తలందరూ, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. అంబేద్కర్ గారు అన్న పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ చేంజ్ కామారెడ్డి డిక్లరేషన్తో 42% బీసీలకు ఇస్తున్నాం. అయితే ఆ ప్రక్రియ ఎంతవరకు ముందుకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఎలా వ్యవహరించిందని? ఇప్పుడు దీనికి ఒక సారూప్యము అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది పెట్టింది, మీ అందరికీ తెలుసు. సో ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటులో చట్టం ద్వారా రాష్ట్ర సరిహద్దులను మార్చేది, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారాన్ని పార్లమెంటుకు దారదత్తం చేసింది రాజ్యాంగం ద్వారా. అలాగే రిజర్వేషన్ అనే అంశాన్ని, అది కూడా చట్టసభలకు రిజర్వేషన్ అనే అంశాన్ని రాష్ట్రాల పరిధిలో లేకుండా పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలనేది అదే రాజ్యాంగంలో పొందుపరిచింది. కానీ పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్రాల్లో పోరాటం జరగాలి, అనేక ఉద్యమాలు జరగాలి, ప్రతి రాష్ట్రం కూడా ఒప్పుకొని తీర్మానాలు చేసి పంపాలి. సో ఆ ప్రక్రియను మేము విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. మా కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయపరమైన రిజర్వేషన్స్ అని అన్నాం. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినాం.
తర్వాత ఢిల్లీకి పోయినాం, రాష్ట్రపతి గారిని అడిగినాం, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, కానీ గవర్నర్ దానికి సంతకం పెట్టలే, రాష్ట్రపతికి పంపలే. మా నాయకులు వెళ్ళి రాష్ట్రపతి దగ్గర చెప్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వలే. కానీ రాష్ట్ర పరిధి వరకు మేము ఏం చేయాలనో అన్నీ చేసి ఆచరణలో కేంద్రం అడ్డుకున్నది కాబట్టి, కేంద్రానికి ఇష్టం లేదు కాబట్టి ఆచరణలో మేము మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్లో మా ఆచరణను చూపినాం. 42% కాదు, ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తే ఈరోజు దాదాపుగా 60% మా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 60% బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉన్నారు. ఏదైతే చెబుతున్నామో దాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మోడల్ అనేది రేపు దేశవ్యాప్తంగా ఆచరణీయం కావాలి అని చెప్పి ఢిల్లీ వేదికగా కూడా మాట్లాడడం జరిగింది. ఆ మోడల్, తెలంగాణ మోడల్కి ఏదైతే బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి 42% ఇవ్వడానికి ఏదైతే మోడల్ తెలంగాణ స్టేట్ తీసుకొచ్చుకుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం, దాని రేర్ మోడల్ అని చెప్పి కూడా ప్రకటించుకోవడం జరిగింది. రేర్ మోడల్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోడల్. ప్రతి రాష్ట్రం కూడా ఈ మోడల్ను ఫాలో చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, రాహుల్ గాంధీ గారి ఆలోచనలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ఆచరణ కావచ్చు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 42% రాజకీయంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ కల్పించే విషయంలో ముందుకే వెళ్తాము. మిగతా రాష్ట్రాలను ఒప్పిస్తాము. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే రాబోయే రోజుల్లో ఈ లెజిస్లేషన్ మేము తీసుకొస్తాం. అది అవుతుందని చెప్పి ఈరోజు అదే హడావిడిగా విమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి మా పార్టీ స్టాండ్ ఏంది అంటే 33% రిజర్వేషన్ ఇస్తున్నారు విమెన్కు. సంతోషం, మేము మద్దతు ఇచ్చినాం. గతంలో కూడా మేము ఆ బిల్లును తీసుకురానికి ప్రయత్నం చేసినాం. అయితే ఆ విమెన్ రిజర్వేషన్లో కూడా సబ్ కోటా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈరోజు ఉంది. అలాగే 42% బీసీలకు రిజర్వేషన్ కావాలి. స్థానాలు ఎలాగూ పెరుగుతున్నాయి, మరి పెరుగుతున్నప్పుడు ఇవ్వడానికి అడ్డంకులు ఏంది అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇది ఎక్కడ ఒక దేశవ్యాప్తంగా నినాదం అవుతుందో అని చెప్పి 2 ఎలక్షన్ల నడుమ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే తీసుకొచ్చి మళ్ళీ ఆదరాబాదరగా పార్లమెంటులో పాస్ చేసి చట్టాన్ని చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తుంది. దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి మా సిడబ్ల్యూసి సమావేశం కూడా జరుగుతుంది. మా నాయకులు నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయాలకు ఆదేశంగా ఏ రూపంలో మేము పోరాటం చేయాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు పైన పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటే దాని మీద చర్చ జరిగే అవకాశం. ఇప్పుడు సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. ఎప్పుడు ఈ 1 or 2 డేస్లో సిడబ్ల్యూసి సమావేశం జరిగితే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, సిడబ్ల్యూసి మెంబర్లు కావచ్చు, న్యాయ కోవిదులు కావచ్చు, వీళ్ళందరితో కూర్చొని చర్చ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంది, ఎట్లా భారతదేశ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తుంది, దొడ్డిదారిలో వాళ్ళకు అనుకూలమైన బిల్లులను చట్టరూపం తీసుకొచ్చే ప్రయత్నం ఎట్లా చేస్తుంది అని చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ మా పార్టీ హైకమాండ్ మాకు ఆదేశిస్తుంది. సిడబ్ల్యూసి వేదికగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఒక నిర్ణయం వెలువడి మా పార్టీ శ్రేణులకు ఏం మెసేజ్ ఇస్తారు, ఏ కార్యాచరణ ఇస్తారు, దాన్ని బట్టి మా భవిష్యత్ కార్యక్రమం ఉంటుంది.